E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో కనుల పండుగగా జరిగిన గ్రంథాలయ శిక్షణా తరగతులు. జిల్లా గ్రంథాలయ అధికారి ఆదేశాల మేరకు సబ్బవరంలో గ్రంథాలయ అధికారి శిరీష గారి నేతృత్వంలో నేడు ముగింపు సభ కనుల పండుగగా సాగింది. ఈ వేసవి శిక్షణ తరగతులు పెట్టడం వల్ల చిన్నపిల్లలు ఆటపాటలతో పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేర్పడం, పిల్లలకు క్రమశిక్షణతో ఎలా ఉండాలో నేర్పడం వంటివి చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవటం నా పూర్వజన్మ సుకృతం అని మేజర్ పంచాయతీ ప్రథమ పౌరుడు డేడిం ప్రసాద్ ప్రసంగిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేయటం గతంలో ఎంతో అరుదుగా ఉండేదని, ఈరోజు చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని వేసవి తాపానికి లోను కాకుండా ఇటువంటి కార్యక్రమం ప్రారంభించినందుకు ప్రభుత్వ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ సభకు మరొక ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని జర్నలిజం అంటే ఏమిటో, జర్నలిజంలో మనకు ఎంత మెలకువగా ఉండాలో చెప్పిన వ్యక్తి పి మాణిక్యాలరావు గారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మాణిక్యాల గారు మాట్లాడుతూ, గతంలో వేసవి సెలవులు వచ్చేసరికి ఇంట్లో ఉండే చిన్నపిల్లలను అదుపు చేయటం ఎంతో కష్టంగా ఉండేదని, ఆ టైంలో వాళ్ళు తోటలంటా వాగుల్లోనూ తిరిగి చేతులకు కాళ్లకు గాయాలు చేసుకునే రోజులు ఎన్నో మేము చూశామని, ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఇటువంటి వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లలకు మంచి అవగాహన కల్పించడం ఎంతో మంచి శుభదినమని సీనియర్ పాత్రికేయులు మాణిక్యాలరావు గారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ రవీంద్రబాబు గారు, ఎంపీడీఓ పద్మజ గారు చేతుల మీదుగా విద్యార్థులకు మంచి బహుమతులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ శిక్షణ శిబిరంలో పిల్లలకు మంచి శిక్షణ అవలంబించిన రత్నకుమార్ గారు అనివార్య కారణాల వల్ల రాలేరు. సబ్బవరం శాఖా గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 41 రోజుల పాటు గ్రంథాలయంలోని వేసవి శిక్షణ శిబిర కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పిల్లలకు కావలసిన పుస్తకాలు, రామాయణం, భాగవతం, అలాగే రోజుకొక యాక్టివిటీ చొప్పున క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్ఐ రైటింగ్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అందుబాటులో ఉంచి వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి వ్యక్తపరిచే విధంగా ఈ వేసవి శిక్షణ శిబిర కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల స్కూల్ వారు ఇందులోని పాల్గొనడం కూడా జరిగినది. ఈ కార్యక్రమానికి ముగింపు సభగా అధ్యక్షులు మన సబ్బవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ గారు, మన ఎంపీడీఓ గారు పద్మజ గారు, ఎంఈఓ గారు రవీంద్రబాబు గారు కూడా హాజరయ్యి పిల్లలందరికీ బహుమతులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటా వేసవి శిక్షణ శిబిరాలు పెడతారు. ఎందుకంటే మీకు వేసవి సెలవులు ఇవ్వగానే క్యాంపులు వెళ్ళిపోవడం, లేకపోతే చెట్లంట కొట్టులంటే కోతి బొమ్మచ్చిలు ఆడడం, కాళ్ళని కొట్టుకోవడం, చేతులు కొట్టుకోవడం చేస్తారు కదా. మీ వయసు అలాంటిది, అవునా కదా? కాబట్టి దాన్ని నివారించి వేసవిలో కూడా ఎండ తగలకుండా ఉండటం కోసం వేసవి శిక్షణ శిబిరాలు అనేవి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ, ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా వేసవి శిక్షణ శిబిరాలు పెట్టారు. అది 41 రోజుల పాటు సాగినాయి అని చెప్పేసి ఇప్పుడు మన గ్రంథాలయ అధికారి గారు శిరీష్ గారు తెలిపారు. ఈ 41 రోజుల శిక్షణ శిబిరంలో మీరు ఎంతవరకు జ్ఞానాన్ని పొందారు, ఏమేమి మీకు చెప్పారు, ఏ సబ్జెక్టులో మీకు విజ్ఞానం ఆపాదించారో మాకైతే తెలియదు. కానీ మేము ఈ ముగింపు సమావేశానికి పిలిచినందుకు ఇక్కడికి వచ్చాం. కాబట్టి మిమ్మల్ని చూస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. దేర్ ఆర్ సమ్ థింగ్స్ యూ కాంట్ బై, సచ్ కైండ్ ఆఫ్ వన్ థింగ్ ఈజ్ చైల్డ్హుడ్. అంటే కొన్నింటిని మన సమాజంలో కొనలేం. అందులో అరుదైనది బాల్యం. బాల్యాన్ని మనం కొనలేం.
అన్ని రకాల కులస్తులు మతస్థులు రవీంద్ర కుమార్ గారికి, ఈ అధ్యక్షులు మాణిక్యాలరావు గారికి, లైబ్రరీ మేడం గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి 45 రోజుల క్రితం ఈ వేసవి శిక్షణ శిబిరానికి, ఈ గ్రంథాలయాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీరందరూ వచ్చినారు. అట్లాగే మీతో పాటు మేము కూడా వచ్చి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ 45 రోజులు కూడా మీకు ట్రైన్ చేసినటువంటి మాస్టారు అరుణ్ కుమార్ రత్న కుమార్ గారు మీకు 45 రోజులు కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఆటలు, పాటలు, పుస్తకాలు చదవటం వగేరా ఏమైనా సరే ఈ వేద శిక్షణా శిబిరంలో మీ అందరికీ కూడా శిక్షణ ఇచ్చినటువంటి రత్న కుమార్ గారు మరి ఈరోజు అనివార్య కార్యాలయం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయనకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ